నమస్తే కంచుల టీవీకి స్వాగతం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంకు విచ్చేసిన చాగంటిని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ దగ్గరుండి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. సరికొత్త సాంకేతికతతోనే ప్రగతి సాధ్యమని అన్నారు. మత్స్యకార రంగంలో ఆధునిక సాంకేతికతలు స్మార్ట్ ఆక్వాకల్చర్ వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుదలతో పాటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం పడపానిపేట గ్రామంలో జరిగిన జాతీయ మత్స్యకార దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సముద్ర శైవలాల సాగు, ప్రత్యాయ జాతుల పెంపకం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అంతర్గత మత్స్యకారులకు స్థిరమైన జీవనోపాధి ఏర్పడుతుందని వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీంతో ఉత్తరాంధ్రకు వైభోగం చేకూరనుంది. ఉత్తరాంధ్ర ప్రజల కళ నిజం కాబోతుంది. చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. జిఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్స్ చేజెక్కడంతో విమానాశ్రయం ప్రారంభోత్సవానికి లాంఛనాలు అన్ని పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక కోసమే రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుంది. విజయనగరం జిల్లాలోని బూర్జవల్స, రామభద్రాపురం పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రహదారిపై స్టాపర్లను జిగ్ జాగ్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల కాల సాకారం కాబోతున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్స్ కు, అడ్మినిస్ట్రేషన్ భవనాలకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామినాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొమ్మూరి అప్పుడు ద్వారా పేర్లు పెట్టాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ విజయనగరం జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం ఎంపీ అప్పలనాయుడుకు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. విజయనగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జామి మండలం శేషనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుల్లపల్లి చెన్నారావు, రామిశెట్టి జగదీష్ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టెక్కలి కాలువ వద్ద ఎమ్మెల్యే గౌతు శిరీష జలహారతి ఇచ్చి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. హిరమండలం రిజర్వేర్ నుంచి వంశధార జలాలను విడుదల చేయడంతో పలాస మండలం టెక్కలి పట్టణంలోని ప్రధాన కాలువలో నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. పలాస ప్రాంత రైతులు పొలాలకు సాగునీరు సమృద్ధిగా చేరి పంటలు బాగా పండాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షించారు. టెక్కలి
మండలం బోరగాం పంచాయతీ పరిధిలోని బాలకవాణిపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్రమైన ఈగల సమస్యపై రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదివారం తీవ్రంగా స్పందించారు. గ్రామంలో కేవలం 13 ఇళ్లు ఉన్నప్పటికీ వేలాదిగా ఈగలు దండెత్తి ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న ఉదంతంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడారు. సంతబొమ్మాలి మండలానికి చెందిన కేపీ స్పందన ఫౌండేషన్ ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థుల చదువులకు ప్రోత్సహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కోటబొమ్మాలి జిల్లా పరిషత్ హైస్కూల్ కి చెందిన ఐఐటి సీటు పొందిన విద్యార్థి పిట్ట మణికంఠకు స్పందన ఆర్థిక సాయం అందించింది. కోటబొమ్మాలి ఎంఈఓ డబ్బీరు గోవిందరావు, స్పందన ఫౌండేషన్ ఫౌండర్ షణ్ముఖరావు మాస్టర్లు ఆదివారం శ్రీకాకుళంలోని విద్యార్థి కాలేజీకి వెళ్లి 5,000 రూపాయల నగదు జ్ఞాపికను అందజేశారు. పలాస పట్టణంలో తెలుగుదేశం పార్టీ 36వ వార్డు ఇన్ఛార్జ్ కోరికను శంకర్రావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వార్డుల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శంకర్రావుకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంతో ప్రారంభించిన శంకర్రావు సుమారు 200 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్తే.